చెప్పు తాత. నీ పేరు చెప్పు. నా పేరు కొర్లపల్లి రామయ్య. నీ వయసు చెప్పు, ఎంత ఉంటుందో సుమారు? నా వయసు 80. 80 పైన ఉంటుంది. 80 పైన ఉంటే కింద ఉంది, 80 ఉంటుంది. 80 ఉంటుంది. మీ అమ్మాయి మీ నాయన పేరు చెప్పు. మా నాయన పేరు కొర్లపల్లి చూడ. ఇక్కడ చూడు. మా అమ్మాయి పేరు పోలక్క. పాలక్క. కొర్లపల్లి పోలక్క. ఎంతమంది మీ అమ్మాయి మీ నాయనకి? 7 మంది. 7 మంది. 4 ఆడవాళ్ళు, 3 మగవాళ్ళు. నువ్వు పెద్దనివే? నువ్వు ఫస్ట్. అందరికీ పెద్దండి. మీ తాత పేరు? మా తాత పేరు కొర్లపల్లి నాగప్ప. నాగప్ప. మీది ఆ ఊరు చెప్పు. పాలబాయి. ఆడుంది పాలబాయి? ఆడే మామిడి పల్లి ఆతటి కదా. మామిడి పల్లి ఆతటి అంటే ఎట్లా చెప్పాలంటే అట్లా మండలం రాప్తాడు వస్తుంది. రాప్తాడు మండలం. పాలవాయి గ్రామం, రాప్తాడు మండలం, అనంతపురం. ఇప్పుడు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? 21లో. 21, 20 మధ్య. 21లో లేదు, 22కి 20కి 21కి మధ్యలో. ఎంతమంది పిల్లలు నీకు మొత్తం? నలుగురు. ముగ్గురు కొడుకులు, బిడ్డ. ముగ్గురు కొడుకులు, బిడ్డ. అవయ్య ఎంత నిండే పెళ్ళి అయినప్పుడు వయసు? ఎంత ఉందో అంత. అప్పుడు 18, 16 ఉండేది. 4 ఏళ్ళు 5 ఏళ్ళు డిఫరెన్స్. కెమెరా కళ్ళు చూడు. నువ్వు అంతా చిన్నప్పుడు అంటే పెళ్ళైన తర్వాత ఏం చేసి అవన్నీ పోషించినావు? మీ కొడుకుల్ని, కూతుర్ని? కూడా గొర్రె. గొర్రె? చిన్న ఒకటి పెట్టి, ఇంత ఒకటి పెట్టి గొర్రె. అంటే మీ నాయన గొర్రెలు పోయేవాడు అప్పుడు కూడా? గొర్రెలు జీతాలుంటే గొర్రెలు సంపాదించింది. జీతాలుంటే గొర్రెలు సంపాదించుకున్నారు. మరి చిన్న కొత్త పని కాడే 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఒకటే ఇంతని నకరేస్తుంది. మరి ఇంకేం తెప్పించే గొర్రెలు అవి. ఆ గొర్రెలు నీకు ఇచ్చి నువ్వు ఎన్ని చేసింటివి గొర్రెలు? 300 చేసిన. 300 చేసినావు. వాళ్ళ పిల్లలు, నీ కొడుకులు పెద్దగా అయ్యేంత వాళ్ళు కూడా పింగాలు తాగుతానే. వాళ్ళు వస్తుంటారా నీకే పిల్లలు, మీ కొడుకులు? నారాజు గారి గొర్రెలే. ఎప్పుడు గొర్రెలు కాస్త అన్నితో వస్తుండే. వాడు బల్లి పోతాడు, వీడు పెద్దోడు. అంత గొర్రెలు కాసినాము. సేద్యం తక్కువ. ఇప్పుడు గొర్రెలే. నీకెంత వచ్చినా నీ భాగము మీ అన్నదమ్ముల్లో? ఏంటి భూమి? నాకు ఇక్కడ చూడు. 4 ఎకరాలు. సొంతంగా 5 ఎకరాలు. సొంతంగా నువ్వు కొన్నావు? మా నాన్నకి 260. 260 మా నాయన భాగం. మీ నాయన భాగం. నువ్వు గొర్రెలు అమ్మేసి ఏం చేసావు? నీ గొర్రెలు 300 గొర్రెలు. 300 గొర్రెలు భూమి కొన్నా. భూమి? ఇల్లు కట్టించిన. ఇల్లు కట్టించినావు, పెళ్ళిళ్ళు చేసినావు. అందరికి ఇంకా పని అదే. గొర్రెలు అందరికి ఏంటి? గొర్రెలు అమ్మేసి ఎన్ని ఎకరాలు కొన్నావు? 8 ఎకరాలు కొన్నా. 8 ఎకరాలు. 4 ఎకరాలు పంచుకున్నాం. ఎవరెవరు పంచుకున్నారు? 4. తమ్ముడు వాడు చెన్నయ్య. తమ్ముడు చెన్నయ్య. నువ్వు కొనివే ఉన్నావు, తమ్ముడు లేడు, ఇంకో తమ్ముడు లేడు. ఎవడు లేడు. వాళ్ళు చెల్లెళ్ళు? అందరూ ఉన్నారు. అందరూ ఉన్నారు. 4 ఉన్నారు.